బాపట్ల శ్రీ క్షీర భవన్నారాయణ స్వామి ఆలయంలోకి వరద నీరు చేరింది. అయితే వరదను తొలగించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురాతన ఆలయం కావడంతో పురావస్తు శాఖ పరిధిలో ఉందని, తమకు సంబంధం లేదని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. తక్షణమే శ్రీ క్షీర భవన్నారాయణ ఆలయంలో చేరిన వరద నీటిని తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడులో నల్లమడ వాగుకు వరద ఉధృతి పెరిగింది. కొండపాటూరు అప్పాపురం వద్ద వాగు కట్టపై నుంచి పొంగి పొర్లింది. దీంతో అప్పాపురం గ్రామంలోకి భారీగా వరద నీరు చేరింది.